మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా ఇరు దేశాల డీజీఓల స్థాయిలో చర్చలు జరిగినా పాక్ తీరు మాత్రం మారటం లేదు. తన వక్రబుద్ధిని బయటపెడుతూనే ఉంది. యుద్ధానికి ముగింపు పలకాలని, ఇకపై ఎలాంటి దాడులకు పాల్పడవద్దని అవగాహన కుదిరినా పాక్ మాత్రం పట్టించుకోవటం లేదు. రాత్రి కాగానే డ్రోన్లతో దాడులకు దిగుతోంది. రాత్రి కూడా సీజ్ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లతో కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా, కతువా, అఖ్నూర్ సెక్టార్లలో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. దీంతో అలర్ట్ అయిన భారత్ వాటిని తిప్పికొట్టింది. అటు పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోనూ డ్రోన్లు కలకలం రేపాయి. పంజాబ్లోని అమృత్సర్, రాజస్థాన్లోని బార్మర్ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. పాక్ వక్రబుద్ధిపై ఇప్పటికే ఒక కన్నేసి ఉంచిన భారత సైన్యం పాక్ డ్రోన్లను ధీటుగా ఎదుర్కొంది. ఆ డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. Oh my God. Training है Oh my God. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కాల్పుల విరమణని ఏమాత్రం పట్టించుకోకుండా పాక్ మళ్లీ కూడా ఇదే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లను సైతం విసురుతోంది. మరి దీనికి భారత సైన్యం ఏ విధంగా ప్రిపేర్ అయిందంటే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది? నిన్న ఏదైతే డీజీఎంఓల సమావేశం తర్వాత ఇరు దేశాల నుంచి కూడా ఎల్ఓ ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉందో దాన్ని అక్కడ కొంత భద్రతను కూడా తగ్గించుకోవాలి, సైన్యాన్ని కొంత తగ్గించుకొని కేవలం పహారా కోసం మాత్రమే ఉండాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలకే పాకిస్తాన్ తన మరొకసారి డ్రోన్లతోటి భారత భూభాగంలోకి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా భారత ఆర్మీ సమర్థవంతంగా నేలకూల్చడం జరిగింది. అయితే ఎన్ని చర్చలు జరిగినా, ఎంత విధానంగా వాళ్లకు చెప్పినా కూడా పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. మరి నిన్న రాత్రి కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో కూడా ఏదైతే సరిహద్దు గ్రామాలు ఉన్నాయో అక్కడంతా కూడా కొంత ఉద్రిత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మళ్లీ ఏం జరగబోతుందో అన్న కొంత ఆందోళనలో ఉన్న నేపథ్యంలో డ్రోన్లనైతే సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా ఎటువంటి కవ్వింపు చర్యలు లేకపోవడము, ఈ రోజు ఉదయం ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్ అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు. పిల్లలంతా కూడా ప్రస్తుతం స్కూల్స్ కు వెళ్తున్నారు. కొంత ప్రశాంత వాతావరణమే నెలకొంది. అయితే సాయంత్రం అయ్యేసరికి మాత్రం పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. కాల్పుల్లో జరపకూడదు అంటూ కూడా ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కూడా భారత భూభాగంలోకి డ్రోన్లను పంపుతూ కొంత కవ్వింపు చర్యలకు చేపడుతుంది. అయితే దీనిపైన మరి పాకిస్తాన్ వ్యవహారశీలి పైన కూడా ఇప్పటికే భారత్ ధీటైన సమాధానం చెప్పడం జరిగింది. నిన్న మోదీ ప్రసంగంలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. ఏ దేశ సహాయం మాకు అక్కర్లేదు, భారత్ స్వశక్తిగా ఎదుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్లో జరిగిన ప్రతి దాడిలో కూడా భారత్ టెక్నాలజీని మాత్రమే వాడాము. భారత్ కు ఏ దేశ సహాయాలు అవసరం లేకుండా స్వతంత్రంగా ఎదుగుతుంది అంటూ కూడా ప్రపంచ దేశాలకు మరోసారి భారత్ శక్తిని చెప్పే ప్రయత్నమైన చేశారు. మరి పాకిస్తాన్ తోటి జరిగే ఈ యొక్క పోరులో అమెరికా కలగజేసుకుని న్యూక్లియర్ కు సంబంధించిన అంశం పైన ఆయన ట్రేడింగ్ కు సంబంధించి కూడా నేను ఆపినట్టుగా చెప్పాడు. ఇరు దేశాలకు సంబంధించి వర్తక వ్యాపారాలను పూర్తిగా నిలిపివేస్తాను యుద్దం ఆపకపోతే అంటూ కూడా ఆయన ఇరు దేశాలతోటి మాట్లాడినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ తోటి ఆ సంభాషణకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని ధృవీకరించలేదు. అసలు అటువంటి చర్చ జరగలేదు. ట్రేడ్ యూనియన్ కి సంబంధించిన చర్చ భారత్ అమెరికా మధ్యలో జరగలేదు అనేది కూడా భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే నిన్న మోడీ ప్రశంసలు ఒక్కసారిగా ఆయన పైన కురుస్తున్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఆ మోదీ సరైన నాయకుడు, పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడంలో అంటూ కూడా దేశ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే కాశ్మీర్ అంశము, అదేవిధంగా ఉగ్రవాద అంశం తప్పితే ఇంకొక అంశం పైన పాకిస్తాన్ తోటి మాట్లాడేది లేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందనేది కూడా నిన్న ఆయన మరోసారి కూడా
చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్ తదుపరిగా ఏ విధంగా భారత్ తోటి ఉండబోతుందన్న దానిపైనే పాకిస్తాన్ భవిష్యత్తు ఉంటుందనేది కూడా దేశ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం ఉండాలి, సాధారణ పౌరులంతా కూడా ప్రశాంత జీవనాన్ని గడపాలనేది లక్ష్యంగా ఆయన నిన్న మాట్లాడిన స్పీచ్ లో అర్థమయ్యే విధంగా అయితే మాట్లాడడం జరిగింది. మరి పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఆ దాడి జరిగిన తీరు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన సుదీర్ఘంగానే మాట్లాడడం జరిగింది. అయితే ఇటు భారత్ నుంచి ఎటువంటి చర్యలు లేకపోయినా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఎప్పటికప్పుడు భారత్ను ఉద్రేకపరిచే పరిస్థితులైతే తీసుకువస్తున్నాయి. ఇకపై సహించేది లేదనేది మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. రేపటి నుండి ఏం జరగబోతుంది, ఒకవేళ పాకిస్తాన్ భారత్ పైన ఎటువంటి కాలు దువ్వినా దానికి ప్రతిచర్య కంపల్సరీ ఉంటుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. దీనికి సంబంధించి కూడా డీజీఎంఓలో కూడా దీనిపైన ఒక చర్చ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ నుంచి ఒక్క గుండు పేలినా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తామనేది కూడా చెప్పినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది.